హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కాశ్మీర్ నుంచి వచ్చిన తర్వాత బ్యాక్ టు మామీ రొటీన్ వీడియోస్. మామీ రొటీన్ వీడియోస్ అంటానేంటి సారీ ఐ మెంట్ మామ్ రొటీన్. ఇక్కడ ఆర్గనైజ్ చేసిన క్లోత్స్ అన్నీ 2 వీక్స్‌కి ఒక్కసారి అన్నీ తీపిచ్చి పిల్లల చేతే వాళ్ళ నైట్ డ్రెసెస్, వాళ్ళ ప్యాంట్స్, వాళ్ళ టాప్స్ అన్నీ సార్ట్ చేయిస్తాననమాట. సో, ఇక్కడ శ్రీనిక తన నైట్ డ్రెసెస్ అన్నీ సర్దుకుంటాంది. మేము కాశ్మీర్ నుంచి రాగానే మా డ్యాడీ మళ్ళీ పుట్టపర్తి వెళ్ళిపోయారనమాట. అండ్ ఎంత బాగా స్పెండ్ చేశారో లైక్ హి వాస్ సో హ్యాపీ శ్రీనిక, ఇషితాతోటి స్పెండ్ చేయడం. బికాజ్ మేము ఇలా రెంటెడ్ ఫ్లాట్‌లోకి వచ్చిన తర్వాత వీళ్ళు వారానికి ఒక్కసారైనా వెళ్ళి ఉండండి అమ్మమ్మ, తాతయ్య దగ్గర అంటే ఉండరు. మేము ఉండాలనమాట పక్కన. శ్రీనిక అయితే అస్సలంటే అస్సలు వెళ్ళదనమాట. సో, ఇలా మేము లేనప్పుడు వాళ్ళకి మంచి ఛాన్స్ దొరికిందనమాట పిల్లలతోటి కూడా మంచిగా బాండ్ అవ్వటానికి. సో, అలా అయితే ఎంజాయ్ చేసి డ్యాడీ అయితే వెళ్ళిపోయారు. అండ్ మమ్మీ ఏమో మా అమ్మమ్మ, తాతయ్య ఇంటికి వెళ్ళిందనమాట కొన్ని రోజులు ఉండటానికి. అండ్ బ్యాక్ టు వీళ్ళ క్లాసెస్. అండ్ కాశ్మీర్ నుంచి నేను బుడిదానికి చిన్న బోట్ తెచ్చానని చెప్పాను కదా! అమ్మో! 10 రోజులు ఇప్పటికి కూడా స్కూల్ నుంచి రాగానే వచ్చి ఆ పెప్పా పిగ్ ఫ్యామిలీని పక్కన పెట్టుకుని, దాని యూనికార్న్‌ని పక్కన పెట్టుకొని తను బోట్ తోటే ఆడుకుంటూ ఉంటుందనమాట అక్కడి నుంచి తెచ్చిన బోట్‌లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే కాశ్మీర్ వీడియోస్ చూసారో ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను డాక్యుమెంట్ పంపించాను. మా ట్రావెల్ ఏజెంట్ నెంబర్ పంపించాను. అది అయితే డిస్క్రిప్షన్ బాక్స్‌లోనే పెట్టాను. క్యాబ్ డ్రైవర్, టాక్సీ డ్రైవర్ డీటెయిల్స్ కూడా అంతా కూడా పెట్టానండి. సో, ఐ హోప్ యూ హ్యావ్ ఎ వండర్‌ఫుల్ ట్రిప్. ఈ వింటర్ చాలా హారబుల్‌గా ఉంటుందంటున్నారు. సో, ప్లీజ్ కేర్‌ఫుల్‌గా ఉండండి. ఇఫ్ యూర్ ప్లానింగ్ టు గో విత్ యువర్ కిడ్స్ ఆర్ యువర్ పేరెంట్స్. సమ్మర్ మళ్ళీ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది కాశ్మీర్. సో, మంచిగా ప్లాన్ చేసుకుని అయితే వెళ్ళండి. నేనైతే కాశ్మీర్ నుంచి వచ్చిన తర్వాత సిక్ అయిపోయాను. కాశ్మీర్ వల్ల కాదు, శ్రీనికకి కొంచెం కోల్డ్ వచ్చింది. దాని నుంచి నాకు వచ్చిందనమాట వైరల్ ఇన్ఫెక్షన్ ఫర్ లైక్ 3-4 డేస్. ఆ తర్వాత బ్యాక్ తేడా చేసింది. ఆల్రెడీ నాది కొంచెం వీక్ బ్యాక్, ఇంజురీస్ ఉన్నాయని తెలుసు. మీ అందరికీ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారంటే. కానీ ఎప్పటికప్పుడు స్ట్రెంత్ చేసుకోవడానికి, స్ట్రెంత్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఎప్పుడైతే ఇలా పడిపోతామో మనం కింద ఐస్‌లో పడినప్పుడు ఏం తెలీదు. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ తర్వాత ఉంటాయి. డిస్క్ బల్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, డాక్టర్ దగ్గరికెళ్తే చాలా స్వెల్లింగ్ ఉంది, బల్జ్ అయినట్టుంది, డిస్క్ బయటకు వచ్చినట్టుంది, దానివల్ల నర్వ్‌కి టచ్ అయ్యి నీకు చాలా పించ్ అవుతుందన్నారు. సో, వెంటనే థెరపీ స్టార్ట్ చేశాను అనమాట నేను. సో, ఎవ్రీడే మార్నింగ్ లెగటము, ఇంట్లో కొన్ని డ్యూటీస్ అయిపోయిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు థెరపీ. అక్కడ ఏంటంటే కొద్దిగా అల్ట్రాసౌండ్, హాట్ ప్యాక్ అలాంటి కొన్ని చేస్తున్నాను అనమాట. అండ్ ఎవరికైతే కొంతమంది బైక్ డీటెయిల్స్ అడుగుతున్నారో, దిస్ ఇస్ మై బైక్ అండి, యాక్సెస్ 125. ఐ రియల్లీ లవ్ దిస్. అండ్ కలర్ కూడా చాలా చాలా బాగుంటుంది. అంటే బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు వాడుకునేలాగా ఉంటుంది అనమాట కలరు. సో, నేను మ్యాక్సిమం హెల్మెట్ పెట్టేసుకుని ఇదే తీస్తాను అనమాట. కారు వాడటం తక్కువ, అన్లెస్ చాలా దూరం వెళ్తున్నామంటే వాడతాను. వైటమిన్ డి, బి12 డెఫిషియన్సీ వల్ల కూడా ఇలాంటి ఇంజురీస్ ఎక్కువ అవుతాయి. ఫస్ట్ 8:00, 6:30 to 8 సన్ దగ్గర కూర్చొని నాకు వార్నింగ్ ఇచ్చారనమాట. లేదా రాను రాను మన మజిల్స్ అండ్ మన బోన్స్ కూడా వీక్ అయిపోతాయి. వైటమిన్ డి చెక్ చేసుకోండి, బి12 చెక్ చేసుకోండి. నా ఏజ్లో పయనిస్తున్న వాళ్ళ కోసం నేను ఇది మరీ మరీ చెప్తున్నాను. నేను ఫేస్ అయ్యాను కాబట్టి. ఆ తర్వాత క్రిస్మస్ షాపింగ్. ఇషిత డిసెంబర్ రాగానే ఫస్ట్ క్వశ్చన్, అమ్మ మనం క్రిస్మస్ ట్రీ పెట్టట్లేదా అంది. అంటే అక్కడ నేను ఇదివరకు మా దగ్గర ఉండదు కదా, అది ఇచ్చేసానమ్మా, ఇప్పుడు ఎందుకమ్మా ఇంకా వద్దులే అంటే, అదేంటమ్మా అలా అంటున్నావు, మరి శాంతాక్లాస్ వచ్చి గిఫ్ట్ ఇవ్వడా నువ్వు క్రిస్మస్ ట్రీ వద్దంటే అంది. అయ్యో ఎందుకు మళ్ళీ తన మనసుని కష్టపెట్టడం అని పక్కనున్న ఏదో ఒక చిన్న షాప్కి వెళ్ళాను, తన చేతే షాపింగ్ చేయించాను. అక్కడ ఉన్నటిలో అన్నిటికంటే స్మాలెస్ట్ ట్రీని అయితే తీసుకుని వచ్చాం అనమాట. నెమ్మదిగా దాన్ని డెకరేట్ చేద్దాము, నీకు నచ్చినట్టే చేద్దామని. ఆ హాలిడే వైబ్స్ కూడా ఉండాలి. అంటే కంట్రీ మారినా సరే వీళ్ళకి పోకూడదు, ఆ ట్రాన్సిషన్ స్లోగా అవ్వాలి అన్న ఉద్దేశంతో ఆ ట్రీ కూడా అయితే తెచ్చాను అనమాట. అండ్ దెన్ ఎవరు వచ్చారు మా ఇంటికి? అమ్మమ్మ తాతయ్య వచ్చారు. మమ్మీ అమ్మమ్మ తాతయ్యని తీసుకుని వచ్చేసింది మా కమ్యూనిటీకి. మమ్మీ జస్ట్ 1 day ప్రాక్టీస్ చేశాను అంతే. 1 day అప్పుడు ఎలా వచ్చేసింది ఇంతలాగా. చిన్నప్పటి నుంచి పలకటం. Better not pout, I'm telling you why. Santa Claus is coming to town.
చిత అబ్సల్యూట్లీ లవ్స్ ఆర్గనైజింగ్ దిస్ లిటిల్ సాంగ్స్ గానీ, ప్లేస్ గానీ విత్ హర్ ఫ్రెండ్స్ అనమాట. సో, క్రిస్మస్ సందర్భంగా వాళ్ళు ఇంకొన్ని నేర్చుకోవటం అయితే స్టార్ట్ చేశారు తన ఫ్రెండ్స్‌తో కలిపి. అండ్ అమ్మమ్మ, తాతయ్య, మా పిన్ని యూఎస్ వెళ్ళిపోయారనమాట. సో, మా మమ్మీ దగ్గర ఉండటానికి అమ్మమ్మ, తాతయ్య ఈసారి మీరే వచ్చి మా దగ్గర ఉండండి తాతయ్య. అది దూరం అయిపోతుంది వద్దు మా దగ్గర ఉంటే చాలా బావుంటుంది అంటే, తాతయ్యకి అసలు ఎంత నచ్చేసిందో అనమాట మా కమ్యూనిటీ. రోజు పొద్దున్న, సాయంత్రము అలా మంచిగా వాక్‌కెళ్తున్నారు. చాలా బాగా నచ్చింది. ఇక్కడే ఒక 1 మంత్ అలా ఉండటానికి వచ్చారనమాట. కానీ మళ్ళీ అనుకోకుండా ఏదో అయ్యిందనమాట. దానివల్ల మళ్ళీ అర్జెంట్‌గా తాతయ్యకి మళ్ళీ వెళ్ళాల్సొస్తుంది. సో, అలా ఒకటి మనం అనుకుంటాము. మళ్ళీ ఇంకొకటి అవుతుంది. కానీ వాళ్ళు ఇంకొక 3 రోజులే ఉంటారు కాబట్టి, మా సంతోషం కోసం బయటికి తీసుకునెళ్తే తాతయ్య వచ్చారనమాట. ఈవెన్ దో తాతయ్యకి మనసు ఒప్పకపోయినా వచ్చారనమాట. మేము పిలిసాము బయటికెళ్దాము. ఎందుకంటే తాతయ్య పుట్టినరోజుకి మాకు అలా చెయ్యాలనిపించింది చిన్నగా. పిజ్జా తినటానికి ఫ్రైడే నైట్ మా కమ్యూనిటీలోనే మాకు రెస్టారెంట్ ఉంటుంది. అక్కడ పిజ్జా తినడానికి వెళ్ళిపోతున్నారు. పిజ్జా అంటే ఇష్టం. దానివల్ల మీరు కూడా ఇష్టపడాల్సి వచ్చింది. మన్మధుడిలో ఆడ ప్రేమించాల్సి వచ్చింది పిజ్జాని. నేను కూడా తింటున్నాను. అంతే తాతయ్య వైఫ్ కోసం మాత్రం చేయాలి. టు సీ యు ఆల్ ఎంజాయింగ్. యా మొత్తం నెక్స్ట్ మంత్ అంతా ఇక్కడ ఉంటారు అనుకున్నాను. మళ్ళీ వెళ్ళిపోతున్నారు కానీ మీరు. వస్తాం. సరే మళ్ళీ రండి. సార్పిన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేయండి తాతయ్య. తాతయ్య బర్త్డే ఈరోజు. లక్కీగా అత్తయ్య మా ఇక్కడే ఉన్నారు, తాతయ్య అమ్మమ్మ ఇక్కడే ఉన్నారు. సో మమ్మీ మా అందరినీ భోజనానికి పిలుస్తుంది. సో అక్కడికి వెళ్ళబోతున్నాం. ఈరోజు సండే ఆఫ్టర్నూన్. టైమ్ ఈస్ అరౌండ్ 1:30. ఇషిత ఇప్పుడే ఒక అమేజింగ్ ప్యూర్ ప్రెషర్ క్లాస్కి వెళ్ళొచ్చింది. ఈసారి మావయ్య మీరు వెళ్ళండి మావయ్య ఇషితతోటి చూస్తారు. ఇప్పుడు దాకా అసలు ఎప్పుడు లైబ్రరీయే చూడలేదు అన్నమాట మావయ్య. ఫస్ట్ టైం అసలు వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండడం అనమాట మా దగ్గర. సో వెళ్ళి చూడండి. మావయ్యకి కూడా బాగా నచ్చేసింది అనమాట ప్యూర్ ప్రెషర్. కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేస్తుంది ఇక్కడ చూడండి. But it could overlap. Yeah? Slightly different, but it could overlap. సర్టన్ వర్క్షాప్స్ కుదిరినప్పుడు ఐమ్ నాట్ సేయింగ్ లైక్ ఎవ్రీ వీక్ ఐ సెండ్ దెమ్, బట్ ఎప్పుడైతే కుదురుతుందో అప్పుడు తీసుకుని వెళ్తారు. నాకు ఇలాంటివి స్కూల్లో కూడా నేర్పిస్తూ ఉంటారు పిల్లలకి. బుక్స్లో కూడా చూసి నేర్చుకుంటారు. అండ్ ట్రూ బడీ బుక్స్ ఎంత మందికి నచ్చినాయో. ఈవెన్ ద కంపెనీ ఈజ్ లైక్ సో హ్యాపీ విత్ ద ఇషితాస్ రీల్. చూడకపోతే ఇక్కడ రీల్ పెట్టారు చూడండి. లైక్ దే వర్ లైక్ సో హ్యాపీ అనమాట. సో ఇలాంటి మంచి ఆథర్స్తో కానీ మంచి బ్రాండ్స్తో అవకాశము నాకు దొరికినందుకు సమ్టైమ్స్ ఐ ఫీల్ లైక్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. బుక్స్ చదివిన తర్వాత ఇషిత చాలా ఇంప్రూవ్ అయింది. ఎస్పెషలీ గుడ్ హ్యాబిట్స్ బుక్స్ చదివిన తర్వాత అదే టైంకి అలారం పెట్టుకుని లెగుస్తుంది. ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు, బట్ రైట్ నో షీ హర్ సెల్ఫ్ కీప్స్ అలారం. అండ్ 21 days 1.5 months కనుక అలా చేశారనుకోండి పిల్లలు, ఆటోమేటిక్గా హ్యాబిట్ అనేది ఫామ్ అయిపోతుంది. అండ్ దట్స్ వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ ఇషిత, దట్ షీస్ ఫార్మింగ్ ఎ హ్యాబిట్. హ్యాపీ బర్త్డే టు బర్త్డే డియర్ తాతయ్య, ఫర్ ఎవర్ యంగ్ తాతయ్య. ఎన్ని ఇయర్స్ తాతయ్య? 87 వెళ్ళిపోయింది. 88 వచ్చినాయి. 88 years మా ఇంట్లో సెలబ్రేషన్. మామయ్య Happy birthday to you. Yesterday I attended, then okay sir, we'll come and meet you today. ఓయ్ బాబు. Hello. Cowboy. అది చూసారా తాతయ్య ఎలా ఉందో? అమెరికన్ వ్యవసాయం, అమెరికన్ ఫార్మర్స్ అలా ఉంటారనమాట. థ్యాంక్ యూ అమ్మమ్మో, థ్యాంక్ యూ. కెన్ యూ ఎక్స్ప్లెయిన్? అమ్మమ్మో డ్రాయింగ్. బర్త్డే టు బర్త్ తాతయ్య కోసం. లవ్ యూ. ఓయ్ ఎంత బాగా రాసిందో. చాలా టైం తీసుకొని బాగా ఆలోచించి రాస్తుంది. ఒకదాని తర్వాత ఏది కావాలో అది పెట్టింది. లాస్ట్లో ఐ లవ్ యూ. పెద్దవాళ్ళకి ఏంటంటే అందరూ వస్తే ఆనందంగా ఉంటుందన్నమాట. మా తాతయ్యకి అందరూ వస్తే వాళ్ళతో మాట్లాడటం, కబుర్లు చెప్పటం చాలా ఇష్టం అనమాట. అందువల్ల మా మమ్మీ పిలిచింది. లక్కీగా అత్తయ్య మావయ్య ఉండటం వల్ల వాళ్ళని కూడా పిలిచింది. సో మంచి లంచ్ అయితే ప్రిపేర్ చేసింది. అండ్ ఎవరైతే అడిగారో మమ్మీ చికెన్ గునియా ఇప్పుడు ఎలా ఉందని, 6th monthలో ఎంటర్ అయిందండి. ఇంకా ఇప్పటికి కూడా పొద్దున్న లెగ్గానే ఆ కాళ్ళు నొప్పులతోటి లెగుస్తుంది అనమాట. కానీ ఇంకా ఇరిటేషన్ వచ్చి ఏదైతే అది అయిందని మంచిగా
వాకింగ్ స్టార్ట్ చేసింది. పొద్దున్న ఎండలో వాకింగ్కి వెళ్తుంది, సాయంత్రాలు కొంతసేపు నడుస్తుంది. ఆయిల్ మసాజ్ అయితే ఎవ్రీడే మానకుండా చేసుకుంటుంది. చాలా ఎక్కువ పెయిన్ భరించలేని పెయిన్ ఉంటే ఎప్పుడైనా అయితే మెడిసిన్ వేసుకుంటుంది, కానీ మెడిసిన్స్ అయితే ఇంకా వాడట్లేదు. ఎంతోమంది హోమియోపతిలో సజెస్ట్ చేశారు, వేరే దాంట్లో కూడా ఆయుర్వేదంలో కూడా సజెస్ట్ చేశారు, కానీ ఇంకా ఆ పేషెన్స్ పోయిందనమాట. మమ్మీకి తగ్గుతుందిలే ఇంకా అలా అనుకుంది. మా అమ్మమ్మకి, తాతయ్యకి, మమ్మీకి అందరికీ వచ్చిందండి. ప్లీజ్ గివ్ ఇట్ టైం, మీకు వస్తే హోప్ఫుల్లీ అది నెమ్మదిగా తగ్గాలి. బట్ ఆ పెయిన్ మధ్యలో ఇలాంటి హ్యాపీ మూమెంట్స్, చిన్న మూమెంట్సే మనకి సంతోషాన్ని ఇస్తాయి. మొన్న ఒక మూవీ చూసాం, యాక్చువల్గా లక్కీ భాస్కర్ మూవీ చూసాం అనమాట. అందులో ఒక డైలాగ్ ఉంటుందన్నమాట. మా మెంటాలిటీ చాలామంది ఎలా ఉంటుందంటే, మనకు వచ్చిన 30 నిమిషాల పెయిన్ గురించి మొత్తం రోజంతా దాని గురించి ఆలోచించి రోజంతా పాడు చేసుకుంటామని. అలా ఉండకుండా ఆ పెయిన్ని అక్కడితోటి ఎండ్ చేసేసి మళ్ళీ మనకి ఏం హ్యాపీనెస్ ఇస్తుందో దాని వెనకాల పరిగెట్టడమే లైఫ్. బికాస్ నోబడీ కెన్ ఎస్కేప్ బ్యాడ్ డేస్. మమ్మీ వెరీ స్పెషల్. ఎప్పుడు మా చిన్నప్పుడు కూడా ఎప్పుడు ఇదే కస్టర్డ్ చేసేది అనమాట. ఇష్టపడుతూనే ఐస్ క్రీమ్ తినట్లేదేంటి బాగా? అలాగే ఎవరు ఇష్టపడట్లేదు, శుభ్రంగా ఇష్టపడతారు. You're gonna miss Mommy's famous custard. మమ్మీ పెట్టిన ఫుడ్ తర్వాత పడుకున్నాను చూడండి. అసలు నాకు ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఇలా పడుకోలేదు. మామ్, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ యువర్ ఫుడ్ ఆర్ వాట్ ఇట్ ఈస్, ద వెదరా ఏంటి, లైక్ ఎంత డీప్ స్లీప్ అంటే ఫీల్ లైక్ ఇంకొక ప్రపంచానికి వెళ్ళి వచ్చిన టైప్లో ఉంది. అండ్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మంచి నిద్ర ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గిఫ్ట్. ఐమ్ టెలింగ్ యూ కదా, ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ ఒక పెద్ద బోనస్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది నాకు దిస్ వీక్. డూ యూ ఫీల్ లైక్ దట్? లెట్ మీ నో. ఓ వావ్, ఆసమ్ వెదర్. వర్షం పడి వెళ్ళినట్టుంది, మట్టి వాసన వస్తుందన్నమాట. సండే మా కమ్యూనిటీలో సాయి భజన్ ఉంటుంది. సో ఈరోజు మమ్మీ తాతయ్యని తీసుకుని వెళ్ళింది, మనం కూడా వెళ్దాం రండి. ఒకప్పుడు తాతయ్య ఎన్ని ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకునేవారో, కానీ ఇప్పుడు అంతలా హీస్ నాట్ ఏబుల్ టు షేర్ అనమాట. కొన్ని మంచి అన్నీ మర్చిపోయారు అనమాట. సో ఫస్ట్ టైం పుట్టపర్తి ఎలా వెళ్ళారు, పుట్టపర్తిలో ఏం సర్వీస్ చేశారు, బాబా వచ్చి తాతయ్యతోటి ఎలా మాట్లాడారు, బర్త్డేకి ఎలా బ్లెస్ చేశారు. ఆ తాతయ్య వాజ్ అ సివిల్ ఇంజనీర్ అనమాట. ప్రశాంత్ నిలయంలో మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో ఒక 25 years సర్వీస్ చేశారు తాతయ్య. అక్కడ సర్వీస్ చేసి ఇప్పుడు అయితే హీ రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్. ఇంకా ఇప్పటికీ వదిలేస్తే నేను మళ్ళీ వెళ్ళిపోతాను పుట్టపర్తని అంటారు, కానీ 3 కూతుళ్ళు తీసుకుని వచ్చేసారు. I took the in charge of cutting old trees, selling and giving the money to the accounts department. నాకు తెలుసులే ఈ పుట్టినరోజు అని. ఈరోజు నేను వేస్తానులే, అక్షంతలు పట్టడానికి మళ్ళీ పక్కన అతను చెప్తే అతను అక్షంతలు తీసుకొచ్చాడు. చేసుకో, పాద నమస్కారం చేసుకో అని చెప్పేసి అక్షంతలు వేసి ఆయన చేత పాద నమస్కారం చేయించుకున్నాను. అది రెండోసారి. ఫస్ట్ లోకల్ రూమ్లో పాద నమస్కారం. Above 80 years. I go and visit them. అక్కడ 80 years పైన ఉండే దంపతులు పెద్దవాళ్ళని నేను చూసి వస్తాను. వాళ్ళు మళ్ళీ మునిలు యోగులు వీళ్ళ దగ్గర అన్నీ నేను వెళ్ళేసి వస్తాను. ఇదే నా పూజ అన్నారన్న అనేటప్పుడు మన ఇంట్లో మన దగ్గర ఉండే 80 years అబోవ్ వాళ్ళని మనం ఎంత బాగా చూసుకోవాలి స్వామి. కృష్ణుడు అంత చెప్పారని అంటే ఆయన అంత చేసినప్పుడు మనం ఎంత బాగా చూసుకోవాలా వాళ్ళని. మనం భజనకి వస్తాను అనుకోలేదు, లక్కీగా నాకు ఇక్కడ భజన దొరికింది. అండ్ మీరు ఉన్నారు కాబట్టి అలా భజన అలా దొరికేసింది అంతే. తీసుకొచ్చింది ఆఖరి నేను మా తాత అక్కడ భజన చేశాను అన్న చెప్పేసింది. అయితే మాట్లాడి అన్నారు. అలా వెళ్ళామమ్మ. ఆయన ఎక్స్పీరియన్స్ బాగానే ఇచ్చారు. మీరు 88 years కదా తాతయ్య. సో మీ బ్లెస్సింగ్స్ ఏమన్నారంటే అక్కడ డిన్నర్ కోసము ఒక సూపర్ కొత్తగా మాకు పెట్టిన టిఫిన్ సెంటర్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అట్టే అందుకనే వెళ్ళిపోయింది మమ్మీ. మా తాతయ్యలో నాకు నచ్చే 2 qualities ఏంటో తెలుసా? హిస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ హిస్ డిసిప్లిన్.
గ్రోయింగ్ అప్ ఐ వాజ్ నాట్ దట్ క్లోజ్ టు మై గ్రాండ్ ఫాదర్. ఓన్లీ మా డాడీతోటే నేను చాలా క్లోజ్ ఉండేదాన్ని. సో 0 to 10 years ఏజ్లో నా తాతయ్యతోటి గుర్తుందల్లా స్మోక్డ్ రైస్ చేసి ఇచ్చేదాన్ని అనమాట. అంటే న్యూస్ పేపర్ని బర్న్ చేసి అందులో అన్నం కుక్ చేసి ఇచ్చేదాన్ని. పాపం కంప్లైంట్ చేయకుండా తినేవారు తాతయ్య. ఆ తర్వాత వెన్ ఐ వాజ్ ఎ టీనేజర్ బర్త్డేకి ఒక్కసారి డబ్బులు ఇచ్చేవారు. ఆ డబ్బుల్ని నేను మొత్తం సంవత్సరం అంతా దాచుకునేదాన్ని. ఇట్ మెంట్ సో మచ్ అప్పట్లో ఆ 1000 రూపీస్ కూడా. ఒకసారి పెద్దయిన తర్వాత నేను హై స్కూల్కి వచ్చిన తర్వాత కెరియరు, ఎడ్యుకేషన్, హీ గాట్ అస్ ఇన్ టు స్పిరిచువాలిటీ అండ్ దట్ హెల్ప్ సో మచ్ టు గివ్ అస్ కరేజ్ అండ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. అండ్ ఫైనలీ ఇప్పుడు మ్యారేజ్ అండ్ ఇప్పటి వరకు హీ హ్యాస్ గివెన్ అన్వేవరింగ్ సపోర్ట్, ఫీడ్బ్యాక్, ఎంకరేజ్మెంట్ అండ్ అప్రిసియేషన్ విచ్ ఇస్ సో ఇంపార్టెంట్ ఈ కాలం అమ్మాయిలకి. పెద్దవాళ్ళు మనల్ని ఎంత అప్రిషియేట్ చేస్తే మనం ఇంకంత బాగా చేస్తాము. సో దట్ ఐ గాట్ ఫ్రమ్ హిమ్ అండ్ యా దట్ ఈస్ మై మెమరీ ఆఫ్ హిమ్ అండ్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ టు హ్యావ్ హిమ్ అరౌండ్ ఆన్ హిస్ బర్త్డే. హ్యాపీ బర్త్డే తాతయ్య. దిస్ స్మాల్ వీడియో ఇస్ డెడికేటెడ్ టు యూ. మళ్ళీ తొందరగా వచ్చేయండి. బాయ్.